బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రోహాలోని బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకుని పలువురు గాయపడ్డారు. అది అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచ ఫ్యాక్టరీగా తెలిసింది. ఈ ఘటనలో 5 మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో శిథిలాలు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రోహాలోని బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకొని పలువురు గాయపడ్డారు. అది అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచ ఫ్యాక్టరీగా తేలింది. ఈ ఘటనలో 5 మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో శిథిలాలు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రంలో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.